మన లైఫ్‌లో ప్రతిరోజు మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. చెడిపోయిన రోడ్లు, కరెంటు పోవడం, నీటి సమస్య, నిరుద్యోగం, అవినీతి. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఈ సమస్యలకు నిజంగా బాధ్యులు ఎవరు? ప్రైమ్ మినిస్టరా? చీఫ్ మినిస్టరా? ఎమ్మెల్యేనా? కింద కామెంట్ చేయండి. అసలైన నిజం చాలా మందికి తెలియదు. ఈరోజు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్న అసలైన శక్తి నిర్మాణాన్ని తెలుసుకుందాం. మన దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే బలమైన సూత్రం మీద ఏర్పడింది. దీనిలో 3 ముఖ్యమైన ప్రభుత్వ స్థాయిలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వం అంటే లోకల్ గవర్నమెంట్. ప్రతి స్థానానికి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. కానీ మనం ఏ సమస్య వచ్చినా ప్రధాని మంత్రినే తిడతాం, ముఖ్యమంత్రినే నిందిస్తాం. ఇది ఎంత పెద్ద అపోహో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్రికెట్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేకున్నా పర్వాలేదు. కానీ ఈ యొక్క ఛానల్లో చెప్పబడే విషయాలు మీకు నాలెడ్జ్ మరియు అవేర్నెస్ను కలిగేలా చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రైమ్ మినిస్టర్, పార్లమెంట్, ప్రెసిడెంట్. వీరి బాధ్యతలు చాలా స్పష్టంగా ఉంటాయి. జాతీయ రక్షణ అంటే డిఫెన్స్, విదేశ వ్యవహారాలు అంటే ఫారిన్ అఫైర్స్, కరెన్సీ అండ్ బ్యాంకింగ్, ఇండియన్ రైల్వేస్, జాతీయ పాలసీలు అంటే నేషనల్ పాలసీస్. ఇప్పుడు బాగా అర్థం అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాకిస్తాన్ మన దేశం పైన దాడి చేస్తే కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కొత్త 2000 నోట్లు తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఇండియన్ రైల్వేస్‌లో కొత్త ట్రైన్స్ రావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కావాలి. కానీ మన వీధిలో డ్రైనేజ్ క్లీన్‌గా లేకపోతే ప్రధాని మంత్రి వచ్చి శుభ్రం చేస్తాడా? లేదు. అది అతని బాధ్యత కాదు. ఇదే అసలైన పాయింట్. రెండవది రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, గవర్నర్. వీరి బాధ్యతలు ఆరోగ్య సేవలు అంటే హాస్పిటల్స్, పిహెచ్సిస్, విద్య అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్, పోలీస్ వ్యవస్థ అంటే లా అండ్ ఆర్డర్, వ్యవసాయం అంటే ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సపోర్ట్, రాష్ట్ర రోడ్లు, రూరల్ డెవలప్మెంట్. మన స్టేట్ గవర్నమెంట్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్. మన గ్రామంలో హాస్పిటల్ సరిగ్గా పనిచేయకపోతే రాష్ట్ర ఆరోగ్య శాఖ తప్పు. కరెంట్ కట్ ఎక్కువగా ఉంటే రాష్ట్ర విద్యుత్ శాఖ బాధ్యత. ఫ్లడ్స్ వచ్చి సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం. సరే, ఇప్పుడు మన పట్టణంలో రోడ్డు గుంటలతో నిండిపోయాయి అంటే ప్రైమ్ మినిస్టర్ మీద కోప్పడాలా లేదా ముఖ్యమంత్రిని ప్రశ్నించాలా? మూడవది స్థానిక ప్రభుత్వం అంటే లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీస్, పంచాయతీలు, వార్డు కౌన్సిలర్లు. వాళ్ళ పని నీరు సరఫరా చేయడం, గార్బేజ్ క్లీనింగ్, స్ట్రీట్ లైట్స్‌ను సరిచేయడం, చిన్న రోడ్లు బాగు చేయడం, పార్కులు, కాలనీలు అభివృద్ధి. ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన కాలనీలో చెత్త తీసిపోకుండా ఉండిపోతే ఆ వార్డు కౌన్సిలర్ పనిలో విఫలమయ్యాడు. వీధి లైట్స్ పాడైపోతే మున్సిపల్ కార్పొరేషన్ జవాబుదారులు. కానీ మనం ఎవరిని పట్టించుకోము. కౌన్సిలర్ పేరు కూడా మనకు తెలియదు. నిజం చెప్పాలంటే నాకు కూడా మా కౌన్సిలర్ ఎవరో తెలియదు. అసలైన బాధాకరమైన నిజం, సమస్య వస్తే నేరుగా ప్రధాని మీద ఆరోపణలు పెడతాం. ఆ అపోహమే మన జీవితాలను మార్చలేకపోయింది. మన వీధిలో నీటి ట్యాప్ బాగోలేదా? మన కాలనీలో చెత్త చెత్తలా ఉందా? పరిగణించాల్సింది ఎవరు? వార్డు కౌన్సిలర్, స్థానిక మున్సిపాలిటీ. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదా? సీఎం మరియు మంత్రులను ప్రశ్నించాలి. జాతీయ విదేశంగా పాలసీ తప్పు అయితే అప్పుడు ప్రధానిని ప్రశ్నించాలి. బాధ్యత ఎవరిదో అర్థం చేసుకొని ప్రశ్నించడమే నిజమైన ప్రజాస్వామ్యం. కళ్ళు మూసుకొని ప్రధానిని నిందించడం వల్ల మార్పు రాదు. సరే, ఇప్పుడు మీరే చెప్పండి. మార్పు ఎక్కడి నుండి వస్తుంది? దేశ రాజధానిలోనా? రాష్ట్ర రాజధానిలోనా? లేదా మన వీధి నడివేటు నుండా? సమాధానం స్పష్టంగా ఉంది. మార్పు మన వీధిలోనే మొదలవ్వాలి. మనమే మార్పు, మనమే దేశం. ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి మీకు మరికొన్ని యూస్ఫుల్ డౌట్స్ వచ్చి ఉంటాయి. సో ఆ డౌట్స్‌ను కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. జై హింద్.